మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం, ముందు లోపాలు సవరించుకోండి, ప్రతివాదులందరికీ నోటీసులు అందలేదు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు నో, ఏపీకి వ్యతిరేకంగా మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామన్న లాయర్లు, లోపాలు సవరించుకొని వచ్చాకే పిటిషన్ విచారణపై ఆలోచిస్తామన్న ధర్మాసనం అంటూ చూస్తా ఉన్నాం. సో ఇది తెలంగాణకు కొంచెం ఇబ్బందికరమైన అంశమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు నిలిపివేతపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. లోపాలతో కూడినటువంటి పిటిషన్పై తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. సో లోపాలతో కూడినటువంటి పిటిషన్ సుప్రీంకోర్టులో వేసారు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు వేసారు? ఇక్కడే రేవంత్ యొక్క అసలు బండారం బయటపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు, ఎంపీలందరితో మీటింగ్ పెట్టి విశాల తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేయాలి, మనందరం కూడా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పేసి పైన ఉన్నది. కానీ ఇక్కడ చంద్రబాబు యొక్క విశాల హృదయానికి అనుకూలంగా ఏపీకి లబ్ధి చేకూర్చేందుకు ఈరోజు తెలంగాణ బలి చేస్తున్నాడేమో అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ తప్పుల తడకతో కూడుకున్నటువంటి పిటిషన్ను పైన విచారణ చేయమని చెప్పేసి వీళ్ళు పిటిషన్ వేస్తే, తప్పుల తడకగా ఉన్న పిటిషన్ తోటి ఏం విచారణ చేస్తామని చెప్పేసి ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తూ, ఇందులో అనేక రకాల లోపాలు ఉన్నాయి పిటిషన్లో, ఆ లోపాలను సవరించుకొని రండి, అప్పుడు ఆలోచిద్దామని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఈ విధమైనటువంటి తీరుతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విశాల ప్రయోజనాల కోసం పనిచేస్తుండో ఇలాంటివే రేవంత్ రెడ్డి యొక్క అసలు నిజ స్వరూపాన్ని బయటపెడుతున్నాయి. గుర్తుపెట్టుకోండి. సో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి ఒరిజినల్ సూట్ విచారణ అర్హత సాధించాలంటే ముందుగా అందులో లోపాలను పూర్తిగా నివృత్తి చేసుకోవాలని హితబోధ చేసింది. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ చేపట్టకుండా ఏపీ ప్రభుత్వం నిలువరించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 24న సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేసింది. తెలంగాణ ప్రయోజనం నష్టం కలిగించేలా ఏపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ చేపడుతుందని పేర్కొంది. విభజన చట్టానికి వ్యతిరేకంగా చేపట్టేటువంటి ఈ ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, దీని విషయంలో ముందుకెళ్లకుండా ఏపీని నిలువరించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, గోదావరి నది యాజమాన్య బోర్డు, కృష్ణా నది యాజమాన్య బోర్డు, కేంద్ర జల సంఘం సహా మరికొందరు ప్రతివాదులుగా చేర్చింది. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘి, గోపాలశంకర్ నారాయణన్, తెలంగాణ అడ్వకేట్ సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. విచారణ ప్రారంభం కాగానే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ సమర్పించిన ఆఫీస్ రిపోర్టు ధర్మాసనం ప్రస్తావించింది. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రతివాదులు ఉన్నప్పటికీ వారందరికీ నోటీసులు అందజేసేటువంటి ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని తెలిపింది. అలాగే పిటిషన్లో పలు లోపాలున్నాయని న్యాయస్థానం గుర్తించింది. పిటిషన్లో కొన్ని ప్రాథమిక లోపాలు ఉన్నాయి. ప్రతివాదులందరికీ నోటీసులు జారీ కానిదే విచారించలేం. పిటిషన్ ముందుగా రిజిస్ట్రీలో ఎవరెత్తినటువంటి అభ్యంతరాలు సవరించాల్సి ఉంది. సో ఇంకా అక్కడ వాదనలు కూడా ఇంపియకుందే రిజిస్ట్రీ దగ్గరే పిటిషన్లో లోపాలు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే చూడండి ఎవరెవరు వాదించరు. తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘి లక్షల రూపాయలు ఇస్తారు, కోట్ల రూపాయలు ఇస్తారు. తర్వాత గోపాలశంకర్ నారాయణన్, తెలంగాణ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా పోయినరు. ఏమైంది? రిజిస్ట్రీ వాళ్ళ పిటిషన్ లోపాలను ఎత్తి చూపింది. అది పరిస్థితి. సో ఇక్కడ చూడండి, ఆఫీస్ రిపోర్ట్ పక్కన పెట్టి విచారణ చేపట్టడం సాధ్యం కాదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే సాంకేతిక కారణాలతో పిటిషన్ తిరిగి దాఖలు చేయడంలో రీఫైలింగ్ 2 రోజులు మాత్రమే ఆలస్యమైందని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. తాము ప్రస్తుతానికి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే మధ్యంతర ఉత్తర్వులు కోరుతున్నామని, అందువల్ల మిగతా ప్రతివాదులకు నోటీసులు అందలేదనే కారణంతో విచారణ నిలిపేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తరపున హాజరైన మరో సీనియర్ న్యాయవాది గోపాలశంకరన్ వివరించారు. ఆ వాదనలతో ధర్మాసనం ఏకీభవించలేదు. నిబంధనల ప్రకారం ముందుగా అభ్యంతరాలను నివృత్తి చేయాలని, ఆ షరతులను పూర్తిగా నెరవేరిన తర్వాతనే నిబంధనలు లోబడి కేసును మళ్ళీ విచారిస్తామని పునరుద్ఘాటించినది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇది జరిగినటువంటి విషయం. ఒరిజినల్ సూట్. సో సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ అనే అంశం చాలా ప్రత్యేకమైనది. సాధారణ పౌరులు దాఖలు చేసే కేసులకు దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సాధారణంగా ఎవరైనా సరే న్యాయం కోసం ముందుగా కింది కోర్టులను ఆశ్రయిస్తారు. అక్కడ తీర్పు నచ్చకపోతేనే అప్పీల్ చేసుకుంటూ సుప్రీంకోర్టు వెళ్తారు. కానీ కొన్ని ప్రత్యేక వివాదాలు నేరుగా సుప్రీంకోర్టులోనే ప్రారంభమవుతాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం సుప్రీంకోర్టుకు అసలు అధికార పరిధి, ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వానికి 1 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదం వచ్చినప్పుడు, లేదా 2 అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తినప్పుడు ఈ ఒరిజినల్ సూట్ దాఖలు చేస్తారు. ఇలాంటి అంతరాష్ట్రీయ వివాదాలు విచారించడానికి సుప్రీంకోర్టులో ప్రత్యేక ధర్మాసనాలు ఉంటాయి. సాధారణంగా ఒరిజినల్ సూట్లను కనీసం 2 లేదా 3 న్యాయాలయాలతో కూడిన రెగ్యులర్ బెంచ్ విచారిస్తుంది. ఒకవేళ ఈ వివాదంలో రాజ్యాంగాన్ని విశ్లేషించాల్సిన అవసరం వస్తే 5 లేదా అంతకంటే ఎక్కువ మంది న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేస్తారు. కోర్టు రిజిస్ట్రీలో ఏమైనా ఆలస్యాలు జరిగితే వాటిని క్షమించడానికి జడ్జ్ ఇన్ ఛాంబర్ అనే ఏకసభ్య బెంచ్ ముందుకు పెడతారు. ఆ తర్వాతే అది రెగ్యులర్ బెంచ్కి వస్తుంది. ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వం తొలుత సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దానిలో లోపాలున్నాయని పేర్కొంటూ ప్రాథమిక దశలోనే విచారణ కోర్టు తిరస్కరించింది. సో ఈ విధంగా ఒరిజినల్ సూట్ వేసినప్పటికి కూడా
కొంత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి పిటిషన్లో చాలా రకాల లోపాలు ఉన్నాయని చెప్పేసి కూడా మధ్యంతరం ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి మళ్ళీ ఆ సూట్ పైన ఇంకేమైనా చేస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం, కొన్ని రోజులు అయితే తెలుస్తుంది.